నమస్కారం. తాండవ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం కాకుండా సమాజం పట్ల బాధ్యత, అవగాహన కూడా పెంపొందించుకోవాలని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత విజయప్రకాష్ పిలుపునిచ్చారు. తుని పట్టణంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షా కార్యక్రమంలో ఆయన ఈ సందేశాన్ని అందించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత విజయప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు సమాజం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. చిన్నప్పటి నుంచే రక్షణ, భద్రతా అంశాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు మంచి చెడులను గుర్తించే విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి సమాజ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, కిషోర్ రెడ్డి, శర్మ, మంగరాజు, వీర్రాజు, శ్రీనివాసరాజు, మధుబాబు, సాయి తదితర ప్రముఖులతో పాటు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రక్షణ, భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో మంచి స్పందనను పొందింది. టెక్స్ట్ బుక్స్ తయారు చేస్తున్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ గురించి ఒక ఇది టెక్స్ట్ బుక్లో పెట్టారు. అంటే ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, చిల్డ్రన్ వీళ్ళందరూ. ఒక మెట్రో ముంబైలో చదువుతున్న పాప ఇది జాయింట్ ఫ్యామిలీ అంటే ఫాదర్, మదర్ ఉంటే కూడా జాయింట్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయా అని అడిగిందంట. అంటే ఫాదర్, మదర్ కూడా కలిసి ఉండకుండా ఉండే ఫ్యామిలీస్ బాగా పెరిగిపోతుంది. ఓన్లీ మదర్ విత్ చైల్డ్ కానీ లేదా ఫాదర్ విత్ చైల్డ్ కానీ ఉండే ఫ్యామిలీస్ బాగా పెరిగిపోతాయి. సో మనకి తునిలో అటువంటి ప్రాబ్లమ్స్ చాలా రేర్గా ఉంటాయి. మీరందరూ కూడా చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులతో ఉండే రోజులు అత్యంత హ్యాపీయెస్ట్ డేస్ అనమాట. ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో అంటే హ్యాపీ డేస్ అని సినిమా తీశారు, కానీ నా లెక్క అయితే మీ ఏజ్ చాలా అత్యంత హ్యాపీయెస్ట్ డేస్. ఎందుకంటే మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే అమ్మకో, నాన్నకో, టీచర్కో, ఇంకా ఫ్రెండ్కో, ఎవరికో కూడా చెప్పుకోవడానికి చాలా మంది ఉంటాం. అవునా? చాలా హ్యాపీ డేస్. మీకంటే ఏదో చేసేయాలి, ఏదో తపనది ఉంది. కానీ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అన్నింటిలోకి ముఖ్యంగా మనం నిబద్ధతతో అంటే కమిట్మెంట్తో ఉండాలి, మన వర్క్ నిజాయితీతో ఉండాలి. ఈ రెండు ఉంటే మనకి స్కూల్లో చెప్తా ఉంటాం కదా, వాట్ ఆర్ యువర్ 5 ప్రిన్సిపల్స్, కోర్ వాల్యూస్, ఆనెస్టీ, వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా మీరు పాటించాలి, ఇంకొకరు పాటించేటట్టు వర్క్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు చెప్పాకన్నా ముందు మనం పాటించాలి. మీరు మీకన్నా ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి రక్షగా ఉంటూ, మీరు పెద్ద అయిన తర్వాత మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి ఒక రక్షగా ఉంటూ సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యతని తెలియజేసినటువంటి విజయప్రకాష్ గారికి ధన్యవాదాలు సార్. రక్ష అన్నది ఒక 2 సంవత్సరాల క్రితం అనుకున్న పోతుంది. 2 years బ్యాక్. మన తర్వాత ఏంటంటే గవర్నమెంట్ కూడా మేము ఏవైతే అనుకున్నామో కొన్ని అలాగా అటువంటి పాఠాలసే డిజైన్ చేయడం లేదా అలా కలిపి అన్నీ అలా చేస్తే కొంచెం మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. ఏదో ఒక ప్రాబ్లం జరుగుతున్న ఆలోచనతో కొంత టైం తీసుకుని మొదలు పెడదామనే ఆలోచనతో కొంత ఆగి ఈ కార్యక్రమం మొదలుపెట్టేవాడి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసి ప్రతి స్కూల్కి, కాలేజీకి వస్తూ ఉంటాయి. అంటే ఈ టీం రక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎక్కువ మొబైల్ అడిక్షన్, డ్రగ్స్, ఇలాగ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇలాగ కొన్ని అనవసరమైన అలవాట్లు చేసుకుని కెరీర్ పాటు చేసుకుంటున్నారు. అంటే మీ అందరి ఆలోచనలు మార్చడానికి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం. దాన్ని బట్టి మనం గుడ్ అని బయట ముట్టుకోమంటానే వైబ్రేషన్ ఎలాంటిది వస్తుందో తెలిసి భయపడ్డాం. మరి మన బాడీని మనం రక్షించుకోవడానికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సమాజంలో, సొసైటీలో ఎక్కువైపోయినాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి కాదు, ఇప్పుడు పాతకాలం నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం సైన్స్ పరంగా చెప్తున్నాం. ముందు గుడ్ టచ్ అనేటంటే మనం రికగ్నైజ్ చేయగలిసిన దాంట్లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది టోస్, TOSE. T for dopamine, O for oxytocin, S for serotonin, E for endorphin. ఇవన్నీ ఏంటంటే
మనకి బ్రెయిన్ లో ప్రొడ్యూస్ అయ్యే ఎంజైమ్స్. Tandavan News. For more updates, like, share and subscribe.